రాజాసాబ్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అందరికీ తెలిసిందే. ప్రభాస్ అన్న సినిమా అంటే మినిమం హైప్ ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద డిజాస్టర్ రాధేశ్యామ్కే నెల రోజుల ముందు నుంచి కూడా హైప్ ఎక్కించుకొని సో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ 1 మంత్. ఓకే, సినిమా టాక్ పక్కన పెట్టండి. సలార్ కానీ కల్కే కానీ ఏ సినిమా తీసుకోండి, మీరు ఏ సినిమా అయినా మినిమం హైప్ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాజాసాబ్ అనే సినిమా కోసం ఎవరికి తెలీదు, అసలు హైప్ లేదన్నమాట. సినిమా మీద కంప్లీట్గా డౌన్ఫాల్ ఉంది. మారుతి అసలు ప్రమోషన్స్ అనేవి ఎలా చేయాలి, ఏ రకంగా తీసుకెళ్ళాలి, వీటిలో చాలా పూరు. ఒక పాన్ ఇండియా హీరోని ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఇప్పుడు ఇదే హీరోని సుజీత్కో లేకపోతే ఇంకో యంగ్ డైరెక్టర్కి ఇస్తే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. సో రకరకాల ఈవెంట్లు పెడతారు, రకరకాల వీడియోస్ పెడతారు. సో ఎలాగో అయినా సరే, ఇప్పుడు ఓజీ చూడండి, పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు హరిహర వీరమల్లు చూడండి, హరిహర వీరమల్లు అసలు హైపే లేదు. ఓజీ చూడండి ఎంత హైప్ వచ్చింది. ఇదంతా కూడా డైరెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మారుతి అనే ఒక డైరెక్టరు ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్. ఏదో భలే భలే మగాడు ఏవో కొన్ని సినిమాలు హిట్ అయినాయి, ఓకే. బట్ ఇప్పుడైతే ఒక పాన్ ఇండియా హీరోని హ్యాండిల్ చేసే అంత డైరెక్షన్ అయితే ఆయనలో లేదు, అంత స్టఫ్ అయితే లేదు. అది నా ఒపీనియన్. అది మరి చూద్దాం. సినిమా తాలూకా హైప్ ఇవన్నీ కూడా పక్కన పెడితే సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే చిన్న ప్లస్ పాయింట్, మనకు ప్రభాస్ అన్న డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తాడు. సలార్ అనేది ఒక మాస్ యాక్షన్ డ్రామా, కల్కి అనేది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ, రాధేశ్యామ్ ఒక లవ్ స్టోరీ. సో ఇట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ అయితే చూపిస్తున్నాడు. ఓకే, అదొక్కటే ప్లస్ పాయింట్. ఇందులో ఏదైనా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. సో అది గైస్, మరి పండక్కి జహాన్ 9th అయితే రిలీజ్ ఉంది. ఇంకొక ట్రైలర్ వస్తుందా ఏంటి ఇవేమీ తెలియదు నాకైతే. ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సాంగ్స్ కోసం నేను ఎంత తక్కువ మాట్లాడేది అంత మంచిది. సో అదే గైస్, థ్యాంక్ యూ.